హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగిందనమాట. మీకైతే కంటెంట్ రైటర్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. భారతదేశంలోనూ ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 3 వారాల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి సాయి పావని మాయ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. నెక్స్ట్ వేవ్ లో ఈవిడైతే జాబ్ చేయడం జరుగుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే నెక్స్ట్ వేవ్ ను రాహుల్ అట్లూరి, ఎక్స్ అమెజాన్, ఐఐటి హైదరాబాద్ అనమాట, శశాంక్ రెడ్డి ఐఐటి బాంబే మరియు అనుపమ్ ఫెడర్లా ఐఐటి ఖరగ్పూర్ ఈ వీళ్ళైతే స్థాపించబడ్డారనమాట. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఈ యొక్క నెక్స్ట్ వేవ్ ని స్థాపించారనమాట. ఫిబ్రవరి 2023లో ఈ యొక్క కంపెనీని స్థాపించారు. ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్స్ నేతృత్వంలో నెక్స్ట్ వేవ్ 275 కోట్లను సేకరించిందనమాట. ఈ స్టార్టప్ కు ఓవర్సీస్ వచ్చేసరికి వెంచర్స్, బెటర్ క్యాపిటల్ మరియు మార్క్సివ్ ఏంజల్స్ కూడా మద్దతు ఇస్తున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఇయర్లో భారతదేశంలోని కొన్ని యూనికార్న్లు వ్యవస్థాపకులు కూడా ఉన్నారనమాట. నెక్స్ట్ వేవ్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్టెక్ స్టార్టప్లలో ఒకటనమాట. దాని సిసిబిపి 4.0 ప్రోగ్రాములతో యువతను వారి విద్య నేపథ్యంతో సంబంధం లేకుండా అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులుగా మార్చడం ద్వారా 21వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చేస్తుందన్నమాట. భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఎస్డిసికి అధికారిక భాగస్వామిగా మరియు నాసా వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు స్టార్టప్ ఇండియాచే గుర్తింపు పొందిన నెక్స్ట్ వేవ్ అనమాట. సో అత్యుత్తమ ప్రతిభకు ఖ్యాతిని సంపాదించి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన యుఆర్ఎస్ మీడియా పరిశోధన ఆధారిత జాబితాలో ది గ్రేటెస్ట్ బ్రాండ్ ఇన్ ఎడ్యుకేషన్ వంటి ప్రశంసలను అందుకుందన్నమాట. నెక్స్ట్ వేవ్ దాని 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా టీ హబ్ ద్వారా స్టార్టప్ స్పాట్లైట్ అవార్డు 2023తో కూడి సత్కరించబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇటీవల నెక్స్ట్ వేవ్ వ్యవస్థాపకులు అలాగే అనుపమ్ ఫెడర్లా మరియు శశాంక్ గుజ్జల్లా భారతదేశంలోని టెక్ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్ని మార్చడానికి వారు అసాధారణ కృషిని 2024లో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్లో 30లో సత్కరించబడ్డారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఎడ్టెక్ బ్రాండ్ మరియు భాషా కంటెంట్ మరియు ఇంటరాక్టివ్ లెర్నింగ్కు అందించడం ద్వారా టెక్ నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రవేశ అడ్డంకిని తొలగిస్తుంది. ఒకరి మాతృభాషలో నేర్చుకోవడం వలన అధిక అవగాహన, లోతైన శ్రద్ధ, ఎక్కువ కాలం నిలుపుదల మరియు గొప్ప ఫలితాలు సాధించడంలో సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం నెక్స్ట్ వేవ్ భారతదేశం అంతటా 647 జిల్లాల్లో నుండి చెల్లింపు చందాదారులు కలిగి ఉందన్నమాట. కేవలం 2.5 సంవత్సరాల్లో సిసిబిపి 4.0 అభ్యాసకులను గూగుల్, అమెజాన్, నివేడా, గోల్డ్మ్యాన్ సచ్, ఒరాకిల్, డిలైట్ మరియు మరిన్నింటితో సహా 2000 కంపెనీలు నియమించుకున్నాయి. నెక్స్ట్ వేవ్ గురించి మరింత తెలుసుకోండి, మా లింక్డ్ఇన్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే 1700 కంపెనీలతో తదుపరి అవకాశాలు తరంగం అనేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే 1700 కంపెనీలతో టైఅప్ అయింది చెప్పడం జరుగుతుంది. 33 మిలియన్లు నిధుల వార్తలు అయితే ఉన్నాయి లింక్డ్ఇన్లో. అలాగే యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. అలాగే లింక్డ్ఇన్ పై ఇంపాక్ట్ ఫోర్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉద్యోగ వివరణ చూసుకుంటే మనకి వెబ్ కంటెంట్
రైటింగ్ అనేది తెలిసి ఉండాలి. రైటింగ్ మరియు సృజనాత్మక రైటింగ్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. కంటెంట్ వ్యూహ అభివృద్ధి మరియు పరిశోధన నిర్వహించడంలో అనుభవం అనేది ఒక ప్లస్. ప్రూఫ్ రీడింగ్ మరియు ఎడిటింగ్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. అలాగే ఆంగ్ల భాషపై బలమైన పట్టు, అలాగే వివరాలకు అద్భుతమైన శ్రద్ధ మరియు గడువులను తీర్చగల సామర్థ్యం అనేది చాలా అవసరం. ఎస్ఈఓ ఉత్తమ పద్ధతులను పరిజ్ఞానం అనేది చాలా అవసరం. డిజిటల్ మార్కెటింగ్ మరియు కంటెంట్ ఆప్టిమైజేషన్ పరిచయం అనేది అవసరం. ఇంగ్లీష్, జర్నలిజం, అలాగే కమ్యూనికేషన్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ అనేది చాలా అవసరం. అలాగే అవసరాలు వచ్చేసరికి ఎస్ఈఓ పెండి కంటెంట్ను రూపొందించడంలో అనుభవం అనేది చాలా అవసరం. కంటెంట్ ఐడియాస్ అలాగే కంటెంట్ ఆపరేషన్లో పనిచేసేవారు అయితే పనిచేసే విధంగా ఉంటుంది. గూగుల్ సెర్చ్ కౌన్సిల్ అనేది తెలియాలి. అలాగే గూగుల్ అనలిస్టిక్ గురించి కూడా మీకైతే ప్రాథమిక అవగాహన అనేది కలిగి ఉండడం తప్పనిసరి అనమాట. ఇంటర్నెట్ పరిశ్రమ అనేది చాలా అవసరం. అలాగే ఎడ్టెక్ పరిశ్రమలో అనుభవం అనేది ఒక ప్లస్ అనమాట. సో ఇది మొత్తం నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.